హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైఎస్టీఆర్ వ్లాగ్స్. ఈరోజు మనము బియ్యంతో స్వీట్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పాలను అయితే వేడి చేసుకోవాలి, చల్లార్చుకోవాలి. 1 కప్పు షుగర్ తీసుకోవాలి. సో బియ్యాన్ని అయితే మనం ఈ విధంగా నానబెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకోవాలి. బాదము నానబెట్టుకోవాలి. జీడిపప్పు తీసుకోవాలి తగినన్ని. సో నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే తీసుకొని ఒక జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలాచీని అయితే దంచుకోవాలి. ఒక 4 to 5 ఇలాచీస్. ఒక బౌల్ పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు బాదంని అయితే వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ అయితే చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కోవాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కోవా అనేది అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ యాడ్ అయితే చేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. తీసుకున్న తర్వాత సో అదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనము ఈ పేస్ట్ని అయితే రైస్ పేస్ట్ని అయితే కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి లుండలుగా మనకి బియ్యం అనేది అవ్వదు. సో దానివల్ల వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత పాలు అయితే వేసుకోవాలి. హాఫ్ లీటర్కి ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని వేసుకోవాలి. లేదా 1 లీటర్ వాటర్ యాడ్ చేయకుండా 1 లీటర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని పాలు మరిగేంత వరకు చూసుకొని కొంచెం ఇలాచీస్ యాడ్ చేసుకోవాలి. మనం దంచి పెట్టుకొని ఉన్నాం కదా, ఆ ఇలాచీస్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. బియ్యం అయితే ఉడికిన తర్వాత మనము షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రోస్ట్ చేసుకున్న బాదం జీడిపప్పుని వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేశాను. సో మనకి గుమగుమలాడే రైస్తో చేసిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మా పాప రిజా చూడండి, హాట్గా రెడీ మాకైతే వడ్డిస్తుంది. తను చూడండి ఎంత క్యూట్గా వడ్డిస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.